కోల్కతా మోడల్ సన్నతి మిత్రా చేసిన పనికి దేశం మొత్తం భగ్గుమంటోంది. రీల్స్ పిచ్చితో ఆ మోడల్ చేసిన చెత్త పనికి నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రీల్స్ ద్వారా ఫేమస్ అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. తమలో ఉన్న ప్రతిభను చూపించటం కోసం రీల్స్ చేయడంలో తప్పులేదు. కానీ తాత్కాలికంగా ఫేమస్ అవ్వటానికి వెకిలి చేష్టలకు చేయటమేమిటి అని మండిపడుతున్నారు. ఇంతగా సోషల్ మీడియాలో మోడల్ సన్నతి మిత్రాని అందరూ ట్రోల్స్ చేయటానికి కారణమేంటి? రీల్స్ పిచ్చితో ఆమె చేసిన వీడియోలో ఏముంది? సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఆమెను టార్గెట్ చేయటానికి కారణమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కోల్కతాలోని గేట్వే ఆఫ్ ఇండియా గేటు ముందు సన్నతి మిత్రా రీల్స్ పిచ్చితో ఏకంగా ఇండియా గేటు ముందు టవల్ విప్పి డాన్స్ చేసింది. ఇండియా గేటు ముందు టవల్లో ఉండి మేరే క్యా బోన్ మేజో ఆయే పాటకు చిందులేసింది. దిల్వాలే దుల్హనియాలో జాయేంగే సినిమాలోని ఈ పాటకు కాజోల్ ఇలాగే డాన్స్ చేశారు. కాజోల్ బాత్రూంలో టవల్ వేసుకుని డాన్స్ చేస్తే మోడల్ సన్నతి మిత్రా ఇదే తరహాలో ఇండియా గేటు ముందు స్టెప్పులు వేసింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే సన్నతి మిత్రా 2017లో మిస్ కోల్కతా. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సన్నతి మిత్రా తనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా ఈ వీడియోను మోడల్ షేర్ చేసింది. అంతేకాదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ మీ ధైర్యం, దయ, సానుభూతితో అందరినీ ప్రోత్సహించడం ఇలాగే కొనసాగించండి అని రాసుకొచ్చింది. ఈ వీడియోను ఆమె పోస్ట్ చేసిన 2 గంటల్లోనే 2 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. ఈ వీడియో చూసిన వారందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఆమె చేసిన పనికి నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరికొందరు బహిరంగంగా ప్రదేశంలో అశ్లీల నృత్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సన్నతి మిత్రా దుర్గాపూజ మండపానికి మోడ్రన్ టాప్స్ ధరించిన మరో 2 మహిళలతో అర్ధనగ్నంగా పూజల కోసం వెళ్లడం కూడా ఇలాగే వివాదాస్పదమైంది. ఇండియా గేటును చూడగానే భారత స్వాతంత్ర ఉద్యమంలో అసూలు బాసిన యోధులు గుర్తుకొస్తారు. అందుకే ఇప్పటికీ రోజుకు వేలాది మంది ఆ కట్టడాన్ని సందర్శిస్తుంటారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తుంచుకుంటారు. ఆ కట్టడాన్ని చూసినా, ఆ ప్రాంతాన్ని చూసినా భావోద్వేగంతో కన్నీరు రాల్చుతారు. అలాంటి ప్రాంతాన్ని సన్నతి మిత్రా తన రీల్స్ కోసం వేదికగా చేసుకోవటం ఎవరూ తట్టుకోలేకపోతున్నారు.